ఎందుకు మొత్తం ఎందుకు బాగాలేదు పడట్లేదే ఓ ఆకు పడం అయ్యయ్యా హలో గాయ్స్ వెల్కమ్ టు చందన్ చాందీ టాక్స్. అక్క ఈరోజు నీకోసం ఒక మంచి వంటకం చేద్దాం. నీకు దండం నీ వంటకాలకు దండం. ఏం కాదు కదా, మంచిగా చేస్తాను నాకు కానీ నేను మంచిగా ఇన్స్టాగ్రామ్ లో చూసి చేస్తున్నా. నీకు దండం స్వామి, నాకు పనులు నువ్వు నమ్ముతావు, చాలా బాగుంది టేస్ట్. నిజంగా నేను నమ్మచ్చు ఇంకా నుంచి వంటలు చెప్పను చివరి వరకు. సర్ప్రైజ్ వంటకం. నాకు అంత ధైర్యం లేదు తల్లి. సర్ప్రైజ్ లో గిఫ్ట్సే కాదు వంటకాలు కూడా ఇస్తారు. రా నేను ఎందుకు బిందు నాకు ధైర్యం తెచ్చుకున్నాక నేను ఉన్నా కానీ నీ పక్కన. వీక్ డే ఏమన్నా అయితే నేను హాస్పిటల్ తీసుకెళ్తాను. రేపు వీక్ డే బాత్రూమ్ కూర్చోంటే మంచిగా ఉండదు. మా మేనేజర్ లేదు అట్లా ఏం చేయండి, మంచిగానే చేస్తా. అంత నమ్మకం లేదక్క నా వంటల పైన. నేను నాకు నమ్మకం లేదు బిందు. ఏం వంటకం పాడు చేసినా చెప్పుక. అన్ని పాడు చేయను, ఏం కట్ట చేయనా చెప్పు నువ్వా. కొంచెం టేస్ట్ చేస్తా, కొంచెంలో ఏమవుతుంది టేస్ట్ చేస్తాను నాకు. సరిపోదా మంచిగా డిఫరెంట్ గా 2 నిమిషాలు ఇట్లా చేసి వస్తా. సరే వర్క్ చేసేసిరా, అందరు వెయిట్ చేస్తూనే ఉంటా. నేను చెప్పు ఇంకా ఉండు, ఒక నిమిషం ఉండు. నేను చెప్పు ఇంకా ఉండు పెందు. సదా టైం అయిపోతుందిరా, నేను ఫిక్స్ అయిపోయిన వంట చేయాలనేసి. సరిపోదా వీడియో నేను తీయాలి ఇప్పుడు. వీడియో ఇది నేను వంట చేస్తా ఉంటే నువ్వు వీడియో నాతో పాటు వాళ్ళు కూడా బలం అవ్వాలా అంతే. అక్క అంత బలి చేసేలా కనిపిస్తున్నాను అక్క, నేను వంటలు నేర్చుకున్నా. ఘోరంగా అనిపిస్తాడు. నేను వెళ్ళి వంటకం కావాల్సిన వస్తువులు తీసుకొని వస్తాను. మనం చిత్తూరు పోవాలా? వంటకానికి కావాల్సిన వస్తువులు మనం చిత్తూరు కాక వంటలు ఏ రకం తెలుసు నీకు తెలీదు. నేను ఇక్కడే చూపిస్తాను రా. ఇక్కడే కొమ్మసారి గడ్డి కోసి అట్ట కాదు కానీ గడ్డితో ఎవరైనా చేస్తారు వంటలా. నేను డిఫరెంట్ గా చేస్తా, గడ్డి కాదు. ఫస్ట్ వంట మనం చెప్పే చాలా టెన్షన్ వస్తుంది నాకు. సర్ప్రైజ్ వంట మీరు కూడా చివరి వరకు చూడండి. ఆ వంట ఏందో మీకు కూడా తెలుస్తుంది. మా అక్కతో పాటు మీకు కూడా సర్ప్రైజ్ అవుతుంది. చివరి వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్. నా కోసం నేను చిన్నక్క వంట చేస్తుంది, పెద్దక్క కోసము సర్ప్రైజ్ వంటకము. చివరి వరకు ప్రిపరేషన్ వీడియోస్ అన్ని చూడండి, ఏమేమి యాడ్ చేస్తాను, ఫైనల్ గా అవుట్పుట్ ఎట్లా వచ్చి వీడియో వచ్చింది నేను బతికే ఉన్నాను. అంత ఘోరంగా చేయలే రాక వాళ్ళకి తెలుసు ఆ విషయం. మొన్న వీడియో మనం పరిగెత్తా పోతాండవు. నీకోసం వంట చేయాలని ఆతృతతో పరిగెత్తి పోతున్నా. నువ్వు ఏమో చేయాలన్నారు నన్ను. ఫస్ట్ ఇప్పుడు ఆడిపోతానవా? నిజంగా డాన్స్ డాన్స్ కూడా వేస్తాను పెట్టే సాయి. నీకోసం ఒక మంచి వంటకం నేర్చుకుని మరీ చేస్తున్నాను. అదే నా టెన్షన్ గా ఉంది. నాకు చెల్లి మక్క కోసం చేసి పెడతాను సంతోషంగా ఉండకుండా. ఎక్క కోసం ఎన్ని వంటలు చేసిందో ప్రపంచానికి. ఒక చోటకి పోవాలికా. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలా నేను చెప్పు బిద్దు. నేను ప్రిపేర్ అవుతాను. ప్రిపేర్ అవ్వకుండా ఉండడం వంటకమే నా వంటకం. ఇప్పుడు ఒక పాము కాదు పడతావు కాదు. ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క మందు ఉంటుంది, ఇంజక్షన్ ఉంటుంది కదా. ఒక పాము కాటికి ఒక ఇంజక్షన్. నా ప్రేమతో నా వంటలు ఏమన్నా స్పాయిల్ అయితే నా ప్రేమతో తగ్గిస్తా. ఒక్కలే అట్లా ఇప్పుడు నువ్వు వేసే ఇంగ్రీడియంట్ బట్టి దానికి రెమెడీ ఏమి రా అని ఆలోచించుకుంటా నేను. ఆడబోద్ది ఆడాడో పడిపోయినా ఉన్నావే నేను. అయ్యయ్యో నాకు కావాల్సింది లేదు ఇక్కడ. అట్టికాయ చెట్టు. అట్టికాయ కాదుకా. ఓహో అట్టికాయ చెట్టా? నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైందికా? పచ్చి అట్టకాయలు చూస్తాను కాబట్టి ఇదేంటి బజ్జీ చేస్తాను అంతలేదుకా. పచ్చి అట్టకాయలతో బజ్జీలు కాదు. ఈ పూత కూడా కూర కాదు. అరే ఈ పూత కూడా కూర చేస్తారు బట్ కానీ చిన్న చిన్న అట్టికాయలతో బజ్జీలు చేయరు. అవితో నాకు పని లేదుకా. అట్టికాయలు అవసరం లేదు, అట్టి పువ్వు అవసరం లేదుకా. పచ్చి కొరికింది కా, మంచిగా అయింది. ఓహో పొండుకాయ ఏమైనా కావాలా? పొండుకాయ కాదు, అంటికాయ అవసరమే లేదు నాకు. రా మరి నీకు వచ్చినావా? పోతాను బిందు. మళ్ళీ నాకు కావాల్సింది దొరకలేదు కాబట్టి ఎతుకుతున్నాక. మళ్ళీ వచ్చినావు. ఎతుకుతున్నా. పాములు పాడు ఉంటే ఎట్లా బిందు? బొంత పురుగు. నేను రాను పక్క ముందే నిజంగానే బొంత పురుగు ఉంది కా. పురుగు ఫ్రెండ్స్, ఈ నల్ల బొంత పురుగు మీకు కనిపిస్తుందో లేదో. అది కానీ కొరికిందంటే మనం ఆ బొంత పురుగులాగా బొడ్డగా అయిపోతాం కా. బొంత పురుగు కొరికేసింది కా. మంచిగా అయిందిరా. చూడండి ఫ్రెండ్స్, మా అక్క నింది. అయ్యో పాపం అనుకుండా. అమ్మయ్య 2 అరటి చెట్ల దగ్గరికి పోయింది ఫ్రెండ్స్. చూసింది ఒక దగ్గర, చూసింది పెద్దగా ఏమి లేదు. ఇంకో దగ్గర చూసింది బంతి పొగింది వచ్చేసింది. ఏందా ఎక్స్ట్రా అన్నీ చేస్తుంది ఫ్రెండ్స్ మా చెల్లి. ఓవర్ యాక్షన్ అంటే మా చెల్లి. చెప్ప ఏం రెమెడీస్ యాడ్ చేస్తున్నాను. రెమెడీసా? ఇంగ్రీడియంట్సా ఏమంటారా? నాకు వంట తెలియదు ఫ్రెండ్స్. మామూలు ఫ్రెండ్స్. అట్టి మన చిన్నగా ఉంది. ఓకే ఇదైతే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తా? అట్టి మన నాకు అర్థమైంది. అది కోసి దాని లోపల వైట్గా ఉంటుంది, దాని నుంచి చేస్తావా? కాదు. ఏం చేస్తాను బాబు
పాపం పడిపోయిందని కూడా లేకుండా నువ్వు వీడియో తీస్తున్నావు. ఏమైంది? ఇది బాటిల్ చూడు జారి పడ్డా. ఇరిపింది కాదా? నీకు సర్ప్రైజ్ ఇవ్వడేమో కానీ నాకు దేవుడు సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ఇక్కడ లేపచ్చు కదా తగిలింది. ఓరసింది బాటిల్ ఏం తగిలి పడి ఉంటావా? ఈ తగిలింది అయ్యేదే గడ్డ విజయ్ తగిలిందా? మరి చూడు బాటిల్ జారింది చూడ. ఏం బాటిల్ ఇదే? ఏం బాటిల్ ఇది? ఏదో ఉంది దాంట్లో. తగిలింది అయితే బాగా తగిలింది. అబ్బా చూడు పట్పట్టా ఉంటుంది ఎముకలు. ఫ్రెండ్స్ నేను నైట్ జారి పడిపోయినా ఫ్రెండ్స్ బాత్రూంలో. మా చెల్లికి వచ్చి చెప్తే నవ్వుతాను. ఇప్పుడు నవ్వుస్తాను మా చెల్లి. సరే లేక నిజం తగిలిందా? కొంచెం మసాజ్ చేయగలిస్తాను. ఒక గంట సేపు పోవే నువ్వు వంటకే దెబ్బకొర వంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే నిజంగా తగిలిందా? నిజంగా పడినాక కొంచెం అట్లా లేపుక ఎక్కువ తగిలింది. నాకు తెలిసి ఇప్పుడు ఓవరాక్షన్ చేస్తుందని. పన్నావా లేదా? పన్నాక తగిలింది చూడ. నాకు అర్థమైంది ఫ్రెండ్స్. మా చెల్లి వండేసినాక తినడానికి అరిటాకులో పెట్టి ఇవ్వడానికి ఇంత ఓవర్ యాక్షన్ చేసింది. అట్లే అనుకో నువ్వు. అట్లే అనుకో నువ్వు. ఒక మంచి ఆకు వస్తాను ఏ దేని తినాలని. అట్లే అట్లే కత్తుందా రెడీ? బాగా అరిటాకు ప్లాటర్ పెడతావా ఈరోజు నాకు? ఫ్రెండ్స్ ఈ అటాక్ కోసం ఫ్రెండ్స్ బంగారు బిడ్డ ఫ్రెండ్స్ మా చెల్లి. నేను పోయి కత్తి అటాక్లో భోజనం పెడతాను ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకో. నెత్తుకుంటాడు మా డాడీ దగ్గర చాక్ తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. బాబా ఎంత మంచిగా మా చెల్లి. అదే ఆకు కావాలా వేరేది కాదు. ఇదే అక్క సరేలే బాగుంది ఆకు బొక్క పడకుండా బాగుంది. అయ్యో నేను బొక్క పెట్టేస్తాను భయం వేస్తాను. అప్పుడే నేను ఎన్నిసార్లు తిప్పిస్తున్నాను. మందారం పూలు ఇంకో పెద్ద మందారం తంతే ఎగిరి ఇంట్లో పడతావు. ఏముందిరా మంచావు అది. నీ వంటకి మేము తగులుతూనే ఉన్నాయి. మళ్ళీ తగిలింది. అదేదో తగిలింది. వంటకా నువ్వా నేను చెప్పింది? ఎవరైనా సర్ప్రైజ్ ఇద్దాము అని కాదు ఓవరాక్షన్ క్యాండిడేట్ కాకపోతే ఎవరైనా ఫస్ట్ వంటకి ప్రిపేర్ అవుతావు. నువ్వు వంట తినడానికి ఇంత ప్రిపేర్ అయినావు కదా సోది. 10 నిమిషాల నుంచి తెలుస్తుందిలే నీకైతే. ఇంకా స్టార్ట్ చేద్దాము. వంట చేద్దాం. ఇంకా నాకు అట్లా హెల్ప్ చేస్తావు అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం వంట చెప్తే నేను చెప్తాను. చెప్పును అది ఇది అంట నువ్వు దాన్ని సరే ఏదైనా అటాక్లో పెట్టిస్తావు నాకు. అట్లా అనుకోను చివరికి తెలుస్తుంది నీకు అంతే. ఇప్పుడే కష్టపడి దీన్ని కోసుకొచ్చిన ఫ్రెండ్స్. మా అక్క వర్క్ ఉందని పైకి వెళ్ళిపోయింది. పాపం వర్క్లో ఉండేటప్పుడు లాక్కొని పోయినా కదా ఏదో కాల్ వచ్చిందనేసి ఇంకా పైకి వెళ్ళి వర్క్ చేసుకుంటాను. ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను. మా అక్క లేనిదే స్టైల్గా ఏదో కట్ చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్. పోయింది ఇది. అది మా అక్క లేనిదే మంచి పని అయింది ఫ్రెండ్స్. మాకు ఇంకా వంటకం ఎత్తుకొని సర్ప్రైజ్ ఇవ్వచ్చు మంచిగా. క్షమించండి ఎట్టంటే కట్ చేస్తున్నాను నేను. ఇది మంచిగా కట్ అవ్వట్లే వద్దులే. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే రెండు ఆకుల్ని మళ్ళీ కడుక్కొచ్చి నేను కట్ చేసిన తర్వాత మా అక్క ఇంకా వర్క్ అని వెళ్ళిపోయింది కాబట్టి మా అమ్మ నాకు వీడియో తీయడానికి హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. మంచి పని అయింది. అండ్ నేనేం చేస్తున్నానంటే ఈ అరిటాకు కట్ చేసి అరిటాకు హల్వా మీరు కూడా షాక్ అయ్యారు కదా, నేను కూడా షాక్ అయ్యాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చూసాను ఫ్రెండ్స్. చూసి షాక్ అయినా. ఈ వంటకం వెంటనే చేసి మా అక్కకి తినిపించాలని ఫిక్స్ అయిపోయింది బెంగళూరు నుంచి వచ్చినప్పుడే. హల్వా చేసి పెడదాం. తీయగా తింటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఇలాంటివి చేయండి. ఇప్పుడు నిపుణులు ఎవరంటే మా అమ్మ పర్యవేక్షణలోనే నేను చేస్తున్నా. అంతే కదమ్మా? మా అమ్మ అంటాను ఫ్రెండ్స్. దీన్ని మంచిగా కట్ చేసుకొని కడుక్కోవాలా. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా ఫ్రెండ్స్. ఎట్ వస్తుంది ఏమో తెలియదు. ఒకవేళ షుగర్ ఏమైనా తక్కువైతే మా అక్క వేసుకొని తినాలంతే. బాగుంటుందని అయితే నాకైతే అనిపిస్తాను కదమ్మా. ఒకవేళ బాగాలేదు అంటే ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో అది కూడా ఒక వీడియో చేసి పెడతాం. మా అక్క రియాక్షన్ ఎట్టుందని ప్రస్తుతం కొంచెం చేద్దామా? చాలు కదా. నువ్వు చేయమంటావా? ఇది కూడా చేస్తా కదా. ఇది చాలమ్మా. దీన్ని మిక్సీకి వేస్తే ఇంత పాలు వస్తాయి. అక్క కొంచెం చాలా పెట్టద్దండి. దీన్ని కూడా కట్ చేద్దాం. నేను చాక్తో కట్ చేసినంత ఓవరాక్షన్ అవసరం లేదనుకుంటా. నేను తుంచేస్తే పోతుందేమో. ఏమో వాళ్ళు వీడియోలో కరెక్ట్గా ఇట్లా చాక్తోనే కట్ చేసినారు. అందుకని నేను అట్టే కట్ చేస్తాను. చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఎట్లా. నాకు వంటలు వస్తుంది ఫ్రెండ్స్. చిన్నక్కకి వంటలు రాదు అని అనుకుంటారు అందరూ. పాపం నాకు వస్తుంది. డిఫరెంట్గా ఇట్లా ఎవరైనా చేస్తారు చెప్పండి. మా అక్క చికెన్లు బిర్యానీలు చేసి అది అందరూ చేసేది అవి చేసి పెడుతుంది మా అక్క. ఎవరైనా ఈ తక్కువ కోసం ఇంత డిఫరెంట్గా వంటలు చేసి పెడతారా? నేను చేసి పెడుతున్నా. పాపం చిన్నకి వంటలు రాదనుకుంటారు అందరూ. దీన్ని ఇప్పుడు వాష్ చేసుకొని మిక్సీకి వేసుకొని జ్యూస్ తీసుకొస్తాం. ఏమంటారు? బనానా లీఫ్ జ్యూస్. హెల్త్కి చాలా మంచిది అని నేనే చెప్తున్నా. నా ఏడ రాయలా. నాకు క్లీన్గా ఒక 10 సార్లు కడుక్కున్నాను. ఎందుకంటే పాపం బయట దుమ్మంతా ఫుల్ పడి ఉంటుంది. మాకు అసలే చాలా నీట్నెస్ ఫ్రెండ్స్. అందుకే ఒక 10 సార్లు కడుక్కొని అయ్యో ఇది అట్టే ఉండిపోయింది ఏంటిమా. పర్లేదు నేను మిక్సీలోకి వేసేదే కదా. మిక్సీకి పట్టుకున్నాం ఫ్రెండ్స్. మిక్సీకి పట్టి అది పొట్టు ఉంటుంది కదా, ఆ పేస్ట్ మాత్రం పడేసి వాటర్ మాత్రం వేసుకోవాలా. మిక్సీకి వేసుకొని వస్తాను. అట్లనే ఉండండి. భయపడిపోయి పారిపోకండి. నా వంట చూసి బాగుంటుంది. అట్లనే ఉండండి ప్లీజ్.
జ్యూస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాము. అయ్యో టీ ఆకుదా పర్లేదు. అయ్యో వస్తుంది జ్యూస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్టే ఉంది నేను వీడియోలో చేసినప్పుడు చూసినప్పుడు. ఒక స్పూన్ ఎత్తుకొని స్పూన్ తెచ్చుకొని ఫ్రెష్ చేయండి. జ్యూస్ అంతా వచ్చేస్తుంది. మా అమ్మ అయితే భయపడతా చూస్తాను ఫ్రెండ్స్ ఏం చేస్తుంది పిల్ల అన్నట్టు కదా. భయం అనిపిస్తుందమ్మా. ఫ్రెండ్స్ మిక్సీ అయితే అయిపోయింది. నీళ్ళు వడగట్టుకునేసినాము. బనానా వాటర్. అమ్మా ఏమైందిరా ఫ్రెండ్స్. గ్యాస్ ఫాస్ట్గా వెలిగింది. ఇప్పుడు ఈ బనానా వాటర్ని మనము కాలిపోయిన ఆయిల్ ఏం వేసే పని లేదు, గీ కూడా ఏం వేసే పని లేదు ఫ్రెండ్స్. ఈ బనానా వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలా. నీట్గా అయితే వడగట్టుకున్నాం మేము. బనానా వాటర్ కదా, బనానా లీఫ్ వాటర్. అంత లోపల ఈ ఉడికే లోపల మనం ఏం చేయాలంటే ఒక చిన్న కప్పు తీసుకొని కార్న్ఫ్లోర్ తీసుకోండి ఫ్రెండ్స్. కార్న్ఫ్లోర్ నేను వేసుకున్న వాటర్కి అయితే ఒక కప్పు సరిపోతుందేమో కదమ్మా. రెండే ఓకే. ఒక కప్పు కాదు 2 స్పూన్లు ఫ్రెండ్స్. 2 కప్పులు వేసినామంటే మళ్ళీ ఏమంటారు కార్న్ఫ్లోర్ హల్వా అవుతుంది. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం వంటలు లేకుండా. అది కలుపుకోవడమే నాకు పెద్ద పని ఫ్రెండ్స్. వంటలు లేకుండా కలుపుకోవడం అంటే చాలా కష్టం. అలా వంటలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఇది ఉడుకుతూ ఉన్న టైంలో కార్న్ఫ్లోర్ వాటర్లో వేసి కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, అది వేసేసుకునేలా. దేవుడా మంచిగా రావాలి స్వామి, మంచిగా రావాలా. ఫస్ట్ టైం చేస్తాను. నాకు ఇంకెప్పుడు లైఫ్లో నన్ను అడగదు వంటలు చేయగానే. కార్న్ఫ్లోర్ ఎక్కువైందా ఏంటి? ఇట్లా కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అయితే నేను దీంట్లో తగినంత షుగర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. షుగర్ కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఇది మా అక్క కోసం చేస్తున్నా. మా అక్క అంత షుగర్ అయితే తిందో. కొంచెం వేస్తాను, చాలు కదమ్మా. మంచిగా ఈ షుగర్ కరిగేంత వరకు సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నాను ఇట్లా. నేనైతే నెయ్యి వేయట్లేదు ఫ్రెండ్స్, మా అక్క నెయ్యి తిండు. నవ్వుతున్నాను క్షమించే, కానీ వెనకాల మా అమ్మ ఏదో చెప్పింది ఫ్రెండ్స్ నాకు, సైకిల్ చేసేందుకు నవ్వు వస్తుంది నాకు. అయిపోతుంది ఫ్రెండ్స్, అయిపోతుంది. ఇప్పుడు నెయ్యి అయితే వేయట్లేదు మా అక్క తింది కాబట్టి. కొంచెము డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఒట్టి మా అక్క కోసమే కాబట్టి తగినంత డ్రై ఫ్రూట్స్. తగినంత అంటే కొన్ని 2-3 అంటే ఎక్స్పెరిమెంట్ కదా ఇది. ఓన్ పెద్దది నేను కుప్పలో వేసినానంటే మా అక్క ఎత్తుకొచ్చి కొడుతుంది. అంతంత కాస్ట్లీ వేసినావు ఏంటి వేస్ట్ చేసినావు అనేసి. ఓకే, ఇది మా అక్క ఏదో మంచి వంటకం చేసి బనానా లీఫ్లో పెట్టిస్తానని ఓన్ ఎక్స్పెక్ట్ చేసింది కదా ఫ్రెండ్స్. బనానా లీఫ్తోనే ఒక రెసిపీ చేసి బనానా లీఫ్తో రెసిపీ చేసి బనానా లీఫ్లో పెట్టిస్తాను ఫ్రెండ్స్. దీన్ని అయితే గార్నిష్ చేయడానికి ఆల్రెడీ కిస్మిస్ లేనా. మా అక్క తినలేదు అనుకో, తంతుంది బాగాలేదంటే. నాకే భయం వేస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఇంతవరకు ట్రై చేయలేను. మా అక్కకే ట్రై చేపిద్దామని చేసిన. ఉండేటివన్నీ ద్రాక్షలు వేసినాను. ఆ అక్కే తినాలి ఇవన్నీ. బాగుంది, స్మెల్ అంతకు బాగాలేదు ఫ్రెండ్స్. మా అక్క ఏం చేస్తుందేమో ఒకలా ఉంది. మా ఎందుకు మట్టం కదా ఫ్రెండ్స్, నాకు భయం వేస్తాను ఫ్రెండ్స్. మా అక్క ఏమంటుందో అనేసి. టేస్ట్ చేద్దామమ్మా. వద్దులే అక్కే చేయండి ఫస్ట్, అక్క కోసం చేస్తున్నాం కదా. దీన్ని ఇప్పుడు స్టైల్గా తట్టి దీనిపైన వేద్దాం. ఆకులో గ్రీన్ హల్వా కనిపించదు ఫ్రెండ్స్. అట్టేసి అట్ట కొట్టి పడట్లేదే. ఓ ఆకు పడం. అయ్యా అనుకున్నది ఏ సక్రంగా అవ్వలేదు ఫ్రెండ్స్. ఇచ్చేద్దాం ఇట్టే. టేస్ట్ అన్నా బాగుంటుందేమో, స్మెల్ అయితే స్మెల్ బాగాలేదు. నా వంటకం రెడీ ఫ్రెండ్స్. ఎంతమందికి నా వంటకం నచ్చిందో వంటకం చేసుకొని తినండి మీరైతే. స్మెల్ అయితే అసలు బాగాలేదు. ముక్కులు మూసుకొని తినండి చేసుకునే మాకే పెద్ద తింటుందేమో. నేను ముక్కులు నాకు దగ్గర పెట్టుకుంటే ముక్కులో పోతుంది ఒకలాగా. మా అక్క దగ్గర ఎత్తుకొని పోయిస్తాను. కనిపిస్తాను మీకు ఆకులు అయితే ఇది ఉంది, కనిపిస్తాను. ఇదిగోండి ఇదైతే హల్వా. మా అక్క దగ్గర పోదాం పదండి ఫ్రెండ్స్. మా అక్క అయితే ఏమో ఫోన్ చూసుకుంటాను సీరియస్గా. ఎత్తుకొని పోయి ఇద్దాం. ఓకా ఏం చేస్తాను? ఒక వాకింగా రా. నీకోసం చేసిన రెసిపీ అయిపోయింది, తిందో రాకా.
మైక్ తీసుకో. మైక్ ఫస్ట్ మైక్ రివ్యూ ఇవ్వాలి కదా కా. తీసుకో. అమ్మ స్వామి వాకింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. చెప్పాలే ఇట్లారా ఇప్పుడు కూడా బాగుంది ఫ్రెండ్స్. ఉంటుంది ఇప్పుడు ఏమంటారు తలుపులు తెచ్చిన చంద్రముఖి ఏదో డైలాగ్ అంటారు కదా గుర్తు రావట్లేదులే. ఏమో మా అమ్మ అయితే క్యూట్గా వెళ్తుంది ఫ్రెండ్స్ చంద్రముఖి అని మాకన. ఏంది చెప్పు, నా రెస్పెక్ట్ ఉంది చూడడానికి ఎట్లుంది చెప్పు. స్మెల్ అట్టుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకా రెసిపీ చెప్పు. తిన్న తర్వాత నేను చెప్తా ఎట్లా చేసినాను అని, తిన్న తర్వాత చెప్తాను కదా. ద్రాక్షలు అన్నీ వేసినా అందుకే వేసినటువంటి నీకే ఎత్తుకొచ్చాను నువ్వు తినేలా అనేసి. నేను ఎవరి కోసం చేయను, రొట్టి నీ కోసమే చేసిన. స్మెల్లే బాగుంటుంది కా, రెసిపీ బాగుంటుంది. కంపు కొడుతుంది. తింటారు కదా దీన్ని ఆకులో పెట్టావు కరెక్ట్. హల్వా కింద ఏముంది కా? అంటాకు అరిటాకుతో హల్వా చేసిన నీ కోసం. నేనేం పాపం చేశాను, నాకేం కష్టం వచ్చా? స్మెల్ అట్టుంటుంది, నువ్వు తినక ఏంగా షుగర్ వేసి కార్న్ ఫ్లోర్ వేసి అన్ని మంచిగా చేసి అవన్నీ మంచిగా చేసింది. అరిటాకు ఆకు 10 సార్లు కడిగా నీ కోసం అనేసి తినక. ఏంటంత గజిబిజి చేస్తావు దాన్ని అంత కష్టపడి ఎత్తుకొని వస్తే కష్టపడి నీ కోసం అరిటాకులో ఏదో మంచి విందు భోజనం ఎత్తుకొస్తాను అనుకున్నావు. ప్లీజ్ కా మోసం చేయదు కదా. తింటారు బాగుందంటే మనం ఒక పెద్ద కంపు కొడుతుంది. అది ఉంటుంది లేక చుట్టుపక్కల ఎవరు రారా షాప్ లేకుండా మంచిగా చుట్టుపక్కల ఎవరు రారా ఫేమస్. బిందు నేను తినను తినను ఫ్రెండ్స్. ఎంత బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి. దీంట్లో గ్రీన్ కలిసిపోయి మంచిగా కిస్మిస్ అన్ని ఉన్నాయి. స్మెల్ గలీజ్గా ఉంది. ఎంత అయ్యో ఎన్ని కిస్మిస్ ఎన్ని వేస్ట్ అన్ని నీకోసం ఎత్తుకొస్తాయి. ఇప్పుడు అన్ని తినాల్సిందే వేస్ట్ నీకోసం కిస్మిస్ బాదం అన్ని ఏం పర్లేదు ఒకసారి నీకోసం. లేదు ఏం పర్లేదు లేదు నేను తిన్నాను. కంపు కొడతాను బిందు. ఏం ఎంతైనా తినాను నేను. తినేంత వరకు నదలను నేను తిన్నాను. నేను పైకి పోతాను. తినను ప్రేమగా కంపు కొడుతుంది. నేను చెప్పి చూస్తే అరిటాకు కోసం పడి కింద లాగ్ అవుతుంది బిందు. వాళ్ళు ఫీల్ అవుతారు బిందు. పాపం వెళ్ళిపోతారు. వెళ్ళిపోదాం లేదు మైక్ ఇయ్యద్దు కా, కొంచెం టేస్ట్ చేయొచ్చు కదా. నేను చెయ్యను, కావాలంటే నువ్వు టేస్ట్ చెయ్యి. నేను టేస్ట్ చేస్తాను ఆ వీడియో దిద్దు రాపోని. అమ్మా తినకా నేను అసలు తిన్నాను. నువ్వు తింటా చెప్పినా దిగినా నేను అందులో దిగిన నేను నా వంటకు భయపడిపోయి పారిపోయి పైకి వెళ్ళినావు కదా నువ్వు. ఇది బిన్నా విందు. ఇప్పుడు వాకింగ్ చేసిన గెస్ వస్తాను నాకు. తీసుకో. ఏమకా బాగుంది కదా చూడడానికి అంతా. తిను. ఆకులో ఏం కనిపించట్లేదే. ఏం కనిపించలేదు. ఏం తినవా? ఎందుకు రీజు బంకగా ఉంది కదా. మరి నన్ను చంపినావా? తింటున్నానే తినట్లే. యాడ్ చేసినావు ఇది రెసిపీ, ఇన్స్టాగ్రామ్ రెసిపీ ఇదేనా? ఇప్పుడు కిస్మిస్ అవన్నీ వేస్ట్. అది తినువే నువ్వా? అది ఎంత ఫ్రెండ్స్ ఇట్లా మా చెల్లి ఇట్లా వేస్ట్ ప్రేమ ఉంటుంది ఒక్కటి దీనికి దీంట్లో కిస్మిస్ చిచ్చి నేను మీ ప్రేమ వద్దు ఏమొద్దు నా అలాగే అది ప్రేమలో దోమలు అంతా భయం వేస్తాను నాకు నా వండుకొని తినాలి. సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా సుత్తి కొడతానే ఉంటుంది ఫ్రెండ్స్. ఉత్తేజలో వెళ్ళవుతుంది గబ్బుదానం అన్ని వేస్ట్ పనులనే చేస్తుంది. వామిటింగ్ వచ్చేలా ఉంటుంది. సరే ఫ్రెండ్స్ రెసిపీ మీకు నచ్చలేదు నాకు తెలుసు, నాకు నచ్చలేదు. రెసిపీ అయితే ఏవో ట్రై చేయకండి ఫ్రెండ్స్. ఊరికే అన్ని వేస్ట్ కిస్మిస్లు అంతా. ఈ వీడియో కూడా వేస్టే. ఎందుకు నేను పోస్ట్ కూడా చేయను. కష్టపడి చేసిన నేను చేస్తాను. నేను చేయను, నువ్వు అంటే రెడీ చేసి పెట్టుకో. తినక నో బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నేను పోస్ట్ చేయట్లేదు. నా వంటకం